అందరికీ నమస్కారం. నిన్న జగనన్న గారి పిలుపు మేరకు భారీ సంఖ్యలో మా కార్యకర్తలు, విద్యార్థులు, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము పార్టిసిపేషన్ చేశాము. ఈ ర్యాలీకి మేము శాంతియుతంగానే చేస్తున్నాము. కానీ పోలీస్ వాళ్ళు మమ్మల్ని అడ్డగించి చేయకూడదు, మీకొచ్చి మీరు ఇక్కడ చేసేదానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. మా కార్యకర్తల్ని తోసేయడము, అలా అంతా ఇబ్బంది పెట్టడం జరిగిందన్న. అదే దీంట్లో బార్ గేట్స్ ఉంటాయి అక్కడ. సో మేము ఎక్కడ ముందుకి ఫ్రంట్ వచ్చేస్తున్నాము అనేసి మేము నార్మల్ గా ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా మా పాటికి మేము చేస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని వినకుండా ఆ బార్ గేట్స్ తీసి నా పైన వేయడం జరిగింది. అది వేసే దీంట్లో నా కాళ్ళకి దెబ్బ తగలడము, డాక్టర్ వచ్చి 2 వీక్స్ రెస్ట్ లో ఉండమని చెప్పినారు. అక్కడ బాగా స్వెల్లింగ్ రావడము, అంత బాధలో కూడా మేము మా జగనన్న గారు మా పిలుపు మేరకు మేమందరము అక్కడ డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాల అని మా పోరాటాన్ని మేము కొనసాగించాము. ఇదే కాదు, ఇట్లాంటివి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు చేసినా న్యాయం కోసం మేము ఎప్పుడు పోరాడతాము. మా ప్రాణాలు ఉండేంత వరకు మేమందరము న్యాయం కోసం పోరాడి మా జగనన్న చెప్పిన మాట ప్రకారం మేము నడుచుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానన్న. జీడి నెల్లూరు వచ్చి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా గుర్తిస్తా ఉన్నారు. మా పాప కృపాలక్ష్మి గారి పిలుపు మేరకు, జగనన్న ఆదేశాల మేరకు, కృపాలక్ష్మి పిలుపు మేరకు జనాలు బాగా వచ్చారు. రిలే నిరాహార దీక్ష కూడా బాగా చేశాము. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటే చాలా బాధేస్తున్నది. 40 సంవత్సరాల సర్వీసులో పోలీసు వ్యవస్థ ఇంత దిగజారి పనిచేస్తుందని నేను కళ్ళ కూడా కనుకోలే. దీనికి కారణం ఏమంటే పోలీసుని ఆయుధంగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెడ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థని తన కంట్రోల్కి తీసుకుని వచ్చి పోలీసు ద్వారా ఇటువంటి అరాచకమైన పనులు చేపిస్తున్నారు. పోలీసులు ఎక్కడ పోయినా వాళ్ళు పోలీసు రాజ్యంగా ఉందే గానీ ఇది ప్రజాస్వామ్యంగా కనబడలా. దానికి కారణం ఏమంటే పోలీసులు తప్పు చేయాలని వాళ్ళ హృదయంలో లేదు. కానీ చంద్రబాబు వల్ల, లోకేష్ వల్ల ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. లోకేష్ బాబు చేసినటువంటి, ఎందుకంటే డిఎస్సి సెలక్షన్ లో అక్కడ వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా ఉండదంటే ఆయన పైన అలిగేషన్ రాలా, అక్కడ లీక్ అయిందని చెప్పేసి స్టూడెంట్స్ అంతా ఓటైతే దానికి ఆయన నైతిక విలువ పెట్టి నైతిక విలువ పాలించి ఆయన రిజైన్ చేశారు. లోకేష్ గారి పైన అటు రాలా. 10 రోజులు మాట్లాడిన వాళ్ళు, 20 రోజులు మాట్లాడిన వాళ్ళు లోకేష్ ఎవరెవరికి అపాయింట్మెంట్ ఇచ్చాడో ఒకే వర్గానికి ఇచ్చాడు, ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. కావాలంటే బయట పెట్టమని చెప్పండి. ఆ సామాజిక వర్గాన్ని మళ్లీ రెచ్చగొట్టి నిన్న వాళ్ళు మేము పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు, మీరు పర్ఫెక్ట్ గా ఉండుంటే, నిజంగా మీరు పర్ఫెక్ట్ గా చేస్తుంటే లోకేష్ గారు నైతిక విలువ పెట్టి రిజైన్ చేయాల. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసేటట్టుండదే గాని పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదు. లోకేష్ యొక్క ఆదేశాల ప్రకారంగా డీజీపీ అనే వ్యక్తి ఈక్వల్ గా, ముఖ్యమంత్రికి ఈక్వల్ గా ఎవరైనా పనిచేయాలంటే డీజీపీ ఇంపార్టెంట్. డీజీపీ గారు ఆయుధం తీసుకున్నాడు. ఆ ఆయుధం కింద పనిచేసే పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసి రాబోయే రోజుల్లో జగనన్న చెప్పినట్టు మరి ఇప్పుడు విషవృక్షాన్ని విషవృక్షం వచ్చి చెట్టును పెంచుతున్నారు. ఆ చెట్టు పెద్దదైతే ఆ విషయం ఎంతవరకు పోతుందో ప్రజలు సర్వనాశనం చేసే విషవృక్షాన్ని పెంచుతున్నారు. జగనన్న పిలుపు మేరకు ఇప్పటికే ఆయన 11 సీట్లు వచ్చినాడు. జగన్ జగన్ అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ అంటే నిజంగా వైఎస్ఆర్ పార్టీ కాదు, ప్రజలందరికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఆలోచిస్తుంటే ఎవరు మీ ముఖ్యమంత్రి అంటే జగనన్న అనే పరిస్థితికి ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన పేదవాళ్ల కోసం తప్పిస్తా ఉన్నారు. లాస్ట్ లో మీకు కూడా ఒకటి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. పాపని ఏ విధంగా అక్కడ దౌర్జన్యాలు చేశారు, పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేశారు, వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారు అనేది ఒక తూరి మీరు కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. చంద్రబాబుకి లాస్ట్ లో నా విజ్ఞప్తి ఏమంటే, సంపద లేదు అని కేబినెట్ లో కూడా నేను ఇంకేం చేయలేని చేతులు ఎత్తేశాడు. సంపద ఎందుకు లేదు స్వామి నీకు? మీరు గంజాయి మీదే, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు మీవే, బ్రాండ్ షాపులు మీవే. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, దాని నుండి రాజకీయ నాయకులకి, మంత్రులకి సంబంధాలు పెట్టుకుని చేస్తుందో. సంపద అంతా మీ చేతిలో వచ్చినాక ఆ సంపదను మీరు అరికడితే ప్రభుత్వానికి వస్తే సంపద వస్తుంది, అన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సంపదను మీకోసమే సంపాదించుకుంటుంటే ఆ సంపద ఎక్కడ వస్తుంది? నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా ఘోరంగా జరిగింది. మా పాపకి అదే జగనన్న ఆశలో లేకపోతే దైవదీనమో గాని ఆమెకి ఫ్రాక్చర్ కాలేదైనా అయినా గాని కంప్లీట్ గా బాగా
ఆ ప్రెస్ కంప్లీట్ గా నర్వ్స్ అంతా కూడా దెబ్బతిని ఉన్నది. 10 రోజులు బయట రాకూడదు అంటున్నారు. మళ్ళీ ఎగ్జామ్ చేయాలంటున్నారు. మా పాప ధైర్యంగా నిలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోసం మా నియోజకవర్గం దేశంలో ఉండే ప్రతి పేదవాడు కూడా జగన్ 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 అని గుండెల్లో దేవుడిగా తీసుకున్నారు. జగనన్న కోసం ఆయన ఇచ్చే ఆదేశాల ప్రకారంగా పోరాడతాము. సిబిఐ ఎంక్వైరీ కానీ వేయకుండా పోతే సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు ఎటువంటి ఈ పోరాటం ఆగదు.